భారత యోజన సమైక్య ఆధ్వర్యంలో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ పై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా అమెరికాకు సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి అమెరికా కాన్సెప్ట్ పై ధర్నా చేద్దామని ప్రకటిస్తే నిన్న రాత్రి నుంచి తెలంగాణ పోలీసు చాలా ఓవర్ యాక్షన్ చేసి మన కార్యకర్తలను అర్ధరాత్రి ఇంటికి పోయి వాళ్ళకు ముందస్తు అరెస్టు చేసి వాళ్ళ ఫ్యామిలీస్లను బెదిరించి వాళ్ళ ఆడవాళ్ళను కూడా చూడకుండా అనేక మంది విద్యార్థి యువజన నాయకులను అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఒకటి అర్థమైతే లేదు. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం, అదేవిధంగా అమెరికా ఇంపీరియలిజం ప్రతి దేశంలో ఇంటర్ఫేర్ అవుతుంది. భారతదేశంలో అయితే మాత్రం ఈరోజు భారతదేశ ప్రభుత్వం పనిచేస్తలేదు, ట్రంపే పనిచేసేది కావబడుతుంది. మొన్న జరిగినటువంటి సంఘటనలో కూడా మేము చేస్తున్నాం. ట్రంప్ ఒక ట్వీట్ చేస్తే మన నరేంద్ర మోదీ గారు వెనక్కి రావడం జరిగింది. అదే కాదు, ఈరోజు మన అక్కడ ఉన్నటువంటి భారతీయులు చేసిన నేరం ఏంది? వాళ్ళు అక్కడ పోయి చదువుకోవడం నేరమా? వాళ్ళు ఇక్కడ లక్షలాది ఫీజులు ఇచ్చి వాళ్ళు అక్కడ చదువుకుంటున్న దానికి నేరమా? వాళ్ళని ఈరోజు నేరస్తులుగా చేసి వాళ్ళకు చైన్లు పెట్టి లేకపోతే వాళ్ళకు బేడీలు వేసి వాళ్ళకు అనేక రకాలుగా చిత్రాంశాలు చేసి వాళ్ళకు భారతదేశానికి పంపడానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళ మీద దాడులు చేస్తున్నాం. అంటే దానికి మేము ఖండిస్తూ ఈరోజు భారతీయులందరూ కూడా, భారతీయులు ఎక్కడున్నా కూడా, భారత విద్యార్థులు ఎక్కడున్నా కూడా వాళ్ళకి రక్షణ కల్పించాలని అమెరికాలో జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చేస్తుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు మోదీ ట్రంప్కి పనిచేస్తే మన రేవంత్ రెడ్డి మోదీ కోసం పనిచేసే ఉంది ఇక్కడ పరిస్థితి. ఎందుకు ముందు ఈరోజు అమెరికా రాయబార కార్యాలయం అమెరికన్ కాన్సులేట్ కార్యక్రమానికి ఈరోజు 3 ప్రధాన డిమాండ్ల అంశాలకు సంబంధించినటువంటి అంశాల మీద పిలుపునివ్వడం జరిగింది. మొదటిదేమో భారతీయులు ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి భారతీయుల మీద జరుగుతున్నటువంటి దుర్మార్గ చర్యల మీద ఖండించాలని, అదేవిధంగా భారతదేశ ప్రయోజనాలను ప్రతిష్టను తాకట్టు పెడుతున్నటువంటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ అదొక రెండవ డిమాండ్. మూడవది అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని. ఈ 3 ప్రధాన డిమాండ్ల మీద ఈరోజు హైదరాబాద్లో నానక్రామ్గూడలో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ ముట్టడి కార్యక్రమం పిలుపునిస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం ఈరోజు యువజన సంఘ నేతలను ఇళ్లకు వెళ్ళి చొచ్చుకుని వెళ్ళి ఈరోజు పూర్తిగా భయభ్రాంతులు గురి చేసే విధంగా అక్రమ ముందస్తు అరెస్టులు చేయడాన్ని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితిగా తీవ్రంగా ఖండిస్తాను. అదేవిధంగా ఈరోజు ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యాలయం హిమాయత్ నగర్లో ఉన్నటువంటి సత్యనారాయణ రెడ్డి భవన్లో కూడా ఈ సంబంధిత ఠాణా పోలీసులు కూడా పూర్తిగా ఈరోజు ఆఫీస్ లోపలికి చొరబడి ఈరోజు విచక్షణారహితంగా పూర్తిగా ద్వంద్వార్థాలతో మాట్లాడుతూ ఈరోజు హేయంగా వివరించడాన్ని అప్రజాస్వామికంగా మేము వ్యతిరేకిస్తాము. ఎందుకంటే పోలీసులకు అరెస్ట్ చేసేటువంటి నేపథ్యం ఉంది, లేకుంటే అరెస్ట్ చేసిన హక్కు ఉంది. నిజంగా ఈరోజు రోడ్డు మీదకి ఎక్కి లేకుంటే పూర్తిగా ట్రాఫిక్కో లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నట్లయితే పూర్తి అరెస్ట్ చేయాలి. ఈరోజు ప్రజాస్వామ్య హక్కు కలిగినటువంటి ధర్నా హక్కును కూడా ఈరోజు కాలరాసు పోలీసులు క్రూరంగా వివరించడాన్ని మేము ఖండిస్తాము. ఎందుకంటే ఈరోజు ఆఫీస్ కార్యాలయానికి చొచ్చుకుని వచ్చి ఈరోజు పూర్తిగా వారు వ్యవస్థలో తీరు సభ్య సమాజం అప్రచారమైన విధానం అని చెప్పి మేము ఖండిస్తున్నాం. తక్షణమే పూర్తిగా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా దీన్ని పూర్తిగా సుమోటగా తీసుకుని వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ పూర్తిగా ఈరోజు అమెరికా కన్సర్న్లో, అమెరికా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కన్సర్న్లో తొత్తుగా మారి ఈరోజు అమెరికాకు పూర్తిగా వత్తాసు పలకదని ఏవేగా ఖండిస్తాను. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి భారత్ పాక్ యుద్ధాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంపే ఆపాలని చెప్పి ప్రపంచ మీడియా సాక్షిగా ప్రకటించినా కానీ మన దేశ ప్రధాని మౌనంగా ఉండి కూడా కనీసం దాన్ని ఖండించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పూర్తిగా భారతదేశ హక్కులను ప్రయోజనాలను కాలరాస్తున్నాడు. అమెరికాలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులను కూడా ఈరోజు దుర్మార్గంగా వివరించడం. ఎందుకంటే వారు విద్య కోసము, ఉపాధి కోసము వెళ్తే అనేక నూతన చట్టాలు తీసుకొచ్చి ట్రంప్ పూర్తిగా ప్రజాస్వామ్య హక్కులను, అదేవిధంగా మానవ హక్కులను హరిస్తూ ఈరోజు పైశాచిక ఆనందం పొందడాన్ని మేము ఏఐవైఎఫ్గా ఖండిస్తున్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసినటువంటి నాయకులను తక్షణమే విడుదల చేయాలి. యంత్రాంగం ఈ పైసా అధికారులకు ఉన్నట్లయితే వాటిని చూపించాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది. కాబట్టి వీళ్ళు పూర్తిగా ఆఫీస్ నుంచి వెళ్ళాలని చెప్పి మేము మరొకసారి యంత్రాంగం డిమాండ్ చేస్తాము. దయచేసి మేము రోడ్ ఎక్కితే మీరు అరెస్ట్ చేయండి మేడం, డెఫినెట్లీ కోఆపరేట్. అట్లా ఉండదండి, బయట వెళ్ళండి. ఇది ఇల్లా మేడం, ఇది ఆఫీస్, ఇది దయచేసి వెళ్ళండి. ఇది ఆఫీస్, ఇది దయచేసి వెళ్ళండి. మా వ్యక్తిగత ఇప్పుడు కనీసం నేను బట్టలు వేసుకోకుండా వచ్చి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అయింది. మీకు తెలుసు కదా, మీకు తెలుసా లేదా చెప్పండి. తెలుసు. ఆఫీస్ ఎవరు చెప్పారు?
నువ్వు ఏరియాలో ఉంటా కోసం నీకు అందుకే అడిగినా నేను. మేడం వచ్చి అడిగినా ఏంది, మనం ఏరియాలో ఉంటే వాళ్ళు అడిగిన, బయట వాళ్ళు కాదు కదా మీరు. ఫస్ట్ మీరు బయట లేండి. ఆఫీస్లో రావడానికి మీకు రైట్ ఎక్కడ వచ్చింది? నేను మీకు కిందికి వస్తే రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేయండి. అదే రైట్. ఒకవేళ ఇప్పుడు ఈ రకంగా ప్రవర్తిస్తే మీరు ఈ రకంగా ప్రవర్తిస్తే మేము సహకరిస్తాం, కానీ ఈ రకమైన సహకారం మాత్రం కరెక్ట్ కాదు. లేదు అవన్నీ కాదు. మీరు రావడం మీ ఇంటికి వస్తే ఊరుకుంటాము? మీ ఇంటికి వస్తే మీరు ఊరుకుంటారా? మీరు చెప్పండి. పోలండి ఆ పిలు మన వల్లివారం పిలు. పోలీసు వాళ్ళు గతంలో ఎప్పుడు వచ్చారా ఇక్కడికి? బయట ఫస్ట్ నువ్వు హలో ఫోన్ ఈరోజు ఫోన్లు కూడా ఈరోజు పోలీసు వాళ్ళు రాకుండా ఉన్నట్టు తీరు ఉంది. ఏముంది ఫోన్స్ రాకుండా రైట్ ఏముంది వీళ్ళ పోలీసు వాళ్ళకి?